హైదరాబాద్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల నిర్లక్ష్యానికి మరో శిశువు బలైంది. ఓవైపు సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చికిత్సలు వికటించి 6 బాలింతల పరిస్థితి విషమంగా ఉంటే, మరోవైపు కోటి మెటర్నిటీ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన మగ శిశువుకు వైద్యం అందక చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు చనిపోయిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. కోటి మెటర్నిటీ హాస్పిటల్లో హైదరాబాద్ శివార్లోని గురంగూడకు చెందిన రాధ మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువుకు తీవ్ర జ్వరం, ఫిట్స్ రావడంతో ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో నీలోఫర్కు తరలించారు. అయితే తరలిస్తూ ఉండగానే ఆ శిశువు చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మగ శిశువు చనిపోయాడంటూ తల్లి రాధ బంధువులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎందుకు పెట్టింది? గవర్నమెంట్ హాస్పిటల్ అని డాక్టర్ ఎందుకు వస్తారు? పేషెంట్ ఎందుకు వస్తారు? డాక్టర్ నమ్ముకొని ప్రాణాలు పోస్తారంటే తీయమని వచ్చింది సార్. డాక్టర్ ఒక ఆడుగుతారు కదా, ఆమె తెలియదు ఒక పెట్టే బాధ. ఇక్కడ సౌకర్యం లేదా మాకు చెప్పండి, మేము బయట తీసిపోతాం. లేదా మీరు ఉంటే మీ దాన్ని బట్టి మీరు చూపించండి. మరోవైపు కోటి మెటర్నిటీ హాస్పిటల్ బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ సందర్శించారు. శిశువు మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రులలో వరుసగా మరణాలు కొనసాగుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఆయన. కంటి చికిత్స మీద నెపంతో చాలా మంది పేదవాళ్ళు వస్తే అక్కడ కూడా మందులు వికటించి కళ్ళు పోయినటువంటి ఉదంతాలు. అది ప్రభుత్వం కళ్ళుండి కూడా చూడలేని పరిస్థితి కబోదిగా మారిపోతుంది. ఇంత దారుణంగా ఈ పరిస్థితి జరిగితే ఎటువంటి చర్యలు లేవు, కానీ కనీసం సరిదిద్దుకునేటువంటి ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఖచ్చితంగా పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోయేటువంటి ఈ పరిస్థితిని అధిగమించడానికి మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. బాధ్యులైన మీద చర్యలు తీసుకోవాలి. నాసిరకం మందులు సరఫరా చేసే కంపెనీలను నిషేధించాలి. దానికి బాధ్యులైన వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఈ చనిపోయినటువంటి పేద మరి ఈ యొక్క కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఒక 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలని చెప్పి మేము బీజేపీ డిమాండ్ చేస్తాం. గుర్తుందా, వారం రోజుల క్రితం రాజమండ్రిలో ఓ గర్భిణి ఆటోలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇటు హైదరాబాద్లో సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చికిత్సలు వికటించి 6 బాలింతల పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పుడు కోటి మెటర్నిటీ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన మగబిడ్డ వైద్యం అందక చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు చనిపోయిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. కోటి మెటర్నిటీ హాస్పిటల్లో హైదరాబాద్ శివార్లోని గురంగూడకు చెందిన రాధ మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువుకు తీవ్ర జ్వరం, ఫిట్స్ రావడంతో ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో నీలోఫర్కు తరలించారు. అయితే శిశువును తరలిస్తూ ఉండగానే ఆ బిడ్డ చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మగ శిశువు చనిపోయాడంటూ తల్లి రాధ బంధువులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటు కోటి మెటర్నిటీ హాస్పిటల్లో బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ సందర్శించారు. శిశువు మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రులలో వరుసగా మరణాలు కొనసాగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు ఆయన. ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
మరోవైపు మహిళలు కూడా అక్కడ ధర్నా చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి వెంటనే ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి వెంటనే ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి వెంటనే ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి డేట్ ఇచ్చారట చూసిన డేట్ చూసి తీసేసి పడేశారట. ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి వెంటనే ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి వెంటనే ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి వెంటనే ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి వెంటనే ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి వెంటనే. హైదరాబాద్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో నిర్లక్ష్యానికి మరో శిశువు బలైపోయింది. ఓవైపు సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చికిత్సలు వికటించి 6 బాలింతల పరిస్థితి విషమంగా ఉంటే, మరోవైపు కోటి మెటర్నిటీ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన మగ శిశువుకు వైద్యం అందక చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు చనిపోయిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డికి వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేస్తున్నారు. కోటి మెటర్నిటీ హాస్పిటల్లో హైదరాబాద్ శివార్లోని గుర్రంగూడకు చెందిన రాధ మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు తీవ్ర జ్వరం, ఫిట్స్ రావడంతో అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో నీలోఫర్కి తరలించారు. అయితే తరలిస్తూ ఉండగానే ఆ బిడ్డ చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మగబిడ్డ చనిపోయాడంటూ రాధ బంధువులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు కోటి మెటర్నిటీ హాస్పిటల్ను బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ సందర్శించారు. శిశువు మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రులలో వరుసగా మరణాలు కొనసాగుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఆయన. అక్కడ మహిళలు ఆరోగ్య మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి వెంటనే ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి వెంటనే ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి వెంటనే ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి వెంటనే